అల్విన్ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని సందర్శించారు ఓయూజేఏసీ నాయకులు దరువు అంజన్న. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడే దారుణానికి పాల్పడ్డారన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేశారని ఆరోపణలు చేయడం తగదన్నారు. త్వరలోనే కూల్చివేసిన ప్రాంతంలోనే జయశంకర్ సార్ విగ్రహాన్ని పెడతామన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎల్లమ్మ బండలో మన జయశంకర్ సార్ గారికి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది యావత్ తెలంగాణ తలదించుకోవాల్సినటువంటి విషయం. సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ విగ్రహాన్ని బీఆర్ఎస్ నాయకుడిగా చెప్పబడుతున్నటువంటి గోవింద్ కన్నంరెడ్డి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ అరకపూడి గాంధీ గారు, ఇక్కడ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు స్థానిక కార్పొరేటర్ మధ్యలో ఉన్నటువంటి ఆయన నిన్న ఈ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు చేసినట్టుగా బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం క్రియ రూపంలో నిన్న ఈ నాయకులు ఈ యొక్క గోవింద్ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పడం జరిగింది. కానీ ఈయన ముమ్మాటికి బీఆర్ఎస్ కార్యకర్త. దీనికంటే మించినటువంటి సాక్ష్యం లేదు. జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు.